Video from 1992 shows the president with Epstein at a Mar-a-Lago party. Epstein actually attended Donald Trump's wedding to Marla Maples. Between 1993 and 1997, flight logs released in the trial of Epstein's now convicted associate, Ghislaine Maxwell, show Mr. Trump flew on జెఫ్రీ ఎస్టీన్ చనిపోయాడు, కానీ అతనికి ఉన్న సొసైటీలో పలుకుబడి మరియు అతని యొక్క కనెక్షన్స్ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఎప్స్టీన్కి ట్రంప్కి ఉన్న సంబంధం ఏంటి, అతని యొక్క లిస్టులో చాలామంది పవర్ఫుల్ పీపుల్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెలుగులోకి రావాలి. జెఫ్రీ ఎస్టీన్ యుఎస్లో ఒక నార్మల్ మిలియనియర్, అయితే అతడు తప్పుని ఒప్పుగా చేయటంలో నిపుణుడు. అతడు సొసైటీలోని ఎలైట్ పీపుల్ కొరకు టీనేజ్ గర్ల్స్ని సరఫరా చేసేవాడు. ఈ పనుల కొరకు అతని యొక్క ప్రైవేట్ ఐలాండ్ అయిన ఫిడోఫైల్ ఐలాండ్ని బాగా ఉపయోగించుకున్నాడు. ఈ విధంగా ట్రాఫికింగ్ చేయటంలోనూ, బ్లాక్మెయిల్ చేయటంలోనూ, వాటిని రికార్డింగ్ చేయటంలోనూ ఎప్స్టీన్ నిపుణుడు. అతని యొక్క లిస్టు చాలా పవర్ఫుల్. అందులో యుఎస్ యొక్క ప్రముఖులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, ప్రముఖ బిజినెస్ మ్యాన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ విధంగా ఎప్స్టీన్కి యుఎస్ యొక్క ప్రముఖులైన ట్రంప్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్, ఎలన్ మస్క్కి ఉన్న సంబంధం ఏంటి, ఎప్స్టీన్ సడన్గా జైల్లో మిస్టీరియస్గా ఎందుకు చనిపోయాడు, అసలు ఈ కథ అందరూ ఎప్స్టీన్ మరణంతో ముగిసిపోయింది అనుకున్నారు, కానీ ఈ కథ ఎప్స్టీన్ మరణంతోనే స్టార్ట్ అయింది. ట్రంప్ ఎప్స్టీన్ యొక్క కనెక్షన్స్ ఇప్పటివి కావు, అవి ఎర్లీ 1990s అండ్ 2000. ట్రంప్ అండ్ ఎప్స్టీన్ చాలా సందర్భాల్లో ప్రైవేట్ పార్టీలో కలుసుకునేవారు. ట్రంప్ యొక్క ప్రైవేట్ క్లబ్ అయిన మారియలాగోలో కూడా చాలా సందర్భాల్లో కలుసుకున్నారు. ఒకనొక సందర్భంలో ట్రంప్ ఎప్స్టీన్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పాడు, ఎప్స్టీన్ నాకు 15 సంవత్సరాలుగా తెలుసు, చాలా టెర్రిఫిక్ గాయ్. అతడు అందమైన అమ్మాయిల్ని ఇష్టపడతాడు, ఏ విధంగా అంటే సేమ్ నాలాగే అన్నాడు. ఈ విధంగా ఎప్స్టీన్ గురించి ట్రంప్ అన్నాడంటే వాళ్ళ మధ్య సాంగత్యం మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే ఎప్స్టీన్ ట్రంప్ క్లబ్కి టీనేజ్ గర్ల్స్ని సరఫరా చేశాడా అని. అయితే ఇది వెలుగులోకి రాలేదు, కానీ లేటర్ కొన్ని సంవత్సరాల తర్వాత ట్రంప్ సడన్గా ఎప్స్టీన్ని క్లబ్లో నుండి బ్యాన్ చేస్తాడు. ఎప్స్టీన్ యొక్క ప్రైవేట్ ఫైట్ అయిన లోలిత లాగ్ బుక్ అండ్ కోర్ట్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి, అసలు ఈ లోలిత లాగ్ బుక్లో ప్రముఖుల వ్యక్తుల పేర్లు ఎందుకున్నాయి, ముఖ్యంగా ట్రంప్. అంతేకాక చాలామంది విక్టిమ్స్ ఎందుకు ట్రంప్ మీద సెక్సువల్ అలిగేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి డైరెక్ట్ క్రిమినల్ కేస్ ప్రూవ్ కాకపోయినా ట్రంప్కి ఎప్స్టీన్కి మధ్య ఉన్న సాంగత్యం వల్ల ట్రంప్ యొక్క ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది. ట్రంప్ అసలు ఎందుకు భయపడుతున్నాడు? ట్రంప్ ఆల్రెడీ చాలా లీగల్ ప్రెజర్ని ఫేస్ చేస్తున్నాడు. డానియల్ స్టార్మీ కేసు విషయంలో కానీ, ఎలక్షన్ కేసు విషయంలో కానీ. ఒకవేళ ఇదే సందర్భంలో ఎప్స్టీన్ ఫైల్స్లో కనుక తన యొక్క పేరు రివీల్ అయితే అది అతని పొలిటికల్ కెరీర్ని నాశనం చేస్తుంది. అంతేకాక అతనికి ఆ సెక్స్ ట్రాఫికింగ్కి ఉన్న సంబంధం కనుక ఇటువంటి సంబంధం ఉంటే అతని జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ విధంగా ట్రంప్ ఈ విషయంలో భయపడడంలో తప్పేం లేదు. అయితే ట్రంప్ ఈ విషయాన్ని హైడ్ చేస్తున్నాడో, లేక గతంలో అతనికి ఎప్స్టీన్తో ఉన్న సాంగత్యం వల్ల ఇవన్నీ ఫేస్ చేయవలసి వస్తుందో, దానికి కాలమే మనకి సమాధానం చెబుతుంది. ఎప్స్టీన్ జైల్లో అసలు సడన్గా ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? అది నిజంగా సూసైడ్ అయినా, లేకుంటే ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? ఆ లిస్టులో ప్రముఖుల యొక్క పేర్లు ఉండడమే అది ఎప్స్టీన్ యొక్క మరణానికి కారణమయ్యిందా? ఈ విధంగా ఎప్స్టీన్ యొక్క మరణం చాలా ప్రశ్నలకు దారితీస్తుంది. ఎప్స్టీన్ ఫైల్స్ రివీల్ అయ్యే కొద్దీ ఒక్కొక్క పేరు బయటకు వస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి డైరెక్ట్ కనెక్షన్ ఉన్నట్లు ట్రంప్ ప్రూవ్ కానప్పటికీ ట్రంప్ నిజంగా భయపడుతున్నాడా, లేకుండా పొలిటికల్ గేమ్లో అతడు ఒక ఆటబొమ్మ అయ్యాడా అనే విషయం కాలం చెప్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే
లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అంతేకాక ట్రంప్ మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి.